కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్రజాగర్జన టీఆర్ఎస్ పార్టీ ఊహించనంత బ్రహ్మాండంగా సక్సెస్ అయినందుకు ఈరోజు ముఖ్యమంత్రి గారి ముద్దుల కొడుకు ఐటీ మంత్రి అయిన ఆయన పేరేమో ఉండండి కేటీఆర్ అంట కడుపు మండి ఈరోజు మా పార్టీ ఉపాధ్యక్షులను మా పార్టీ నాయకులను అర్హత లేకున్నా కూడా మా పార్టీ ఉపాధ్యక్షుని పేరు పలకరించడానికి కూడా ఈరోజు ఆయనకు అర్హత లేదని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయనకు రాహుల్ గాంధీ పేరు తెలియదంట. రాహుల్ గాంధీ గారిని ఎవరు తెలంగాణలో గుర్తుపట్టారంట. రాహుల్ గాంధీ గారు లేకుంటే, ఆ కుటుంబమే లేకుంటే ఈరోజు మీ కుటుంబం ఎక్కడుండేదని నేను అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు ఎవరు పెట్టిన భిక్షతోటి మీరు ముఖ్యమంత్రిగా మంత్రులుగా పదవులు అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణలో. రాహుల్ గాంధీ గారితోటి పోల్చుకోవడం కానీ, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత కానీ ఈరోజు ఆ మంత్రికి ఉందా అని అడుగుతా ఉన్నా. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, పదవులను త్యాగం చేసిన పార్టీగా, పదవులను త్యాగం చేసిన కుటుంబంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి కుటుంబం జాతీయ స్థాయిలో, తెలంగాణ రాష్ట్రం కాదు జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన విషయమే అది. కానీ అది మీ బుర్రాలకు ఎక్కకపోవడం ఈరోజు కేటీఆర్ని అడుగుతాను ఇక్కడ నుంచి, నీకేమన్నా మెడ మీద తలకాయ ఉందా, నీ మెదడు పనిచేస్తూ ఉందా అని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాహుల్ గాంధీ గారి గురించి? తెలంగాణ ఇచ్చినాక అదే రాహుల్ గాంధీ గారికి, ఆ కుటుంబ సభ్యులకు మీరు కృతజ్ఞతలు చెప్తామనే వంకతోటి మొత్తం మంది మీ కుటుంబం అందరు కలిసి ఫోటోలు దిగి కాళ్ళు మొక్కింది మర్చిపోయినరా అని అడుగుతున్నా. గతం గుర్తు చేసుకోవాలి. వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, ప్రధానమంత్రి పదవికి అర్హులైనా కానీ వాళ్ళు త్యాగం చేసిన పార్టీ వాళ్ళది, త్యాగం చేసిన కుటుంబం వాళ్ళది. మీరు కేవలం ఉద్యమం పేరులో, ఉద్యమం ముసుగులో ఒక కేసీఆర్ కొడుకుగా నువ్వు ఉద్యమం చేయకుండా ఎమ్మెల్యేవైనావు, ఈరోజు ముఖ్యమంత్రి కొడుకుగా మంత్రివైనావు. నువ్వు ఏం త్యాగం చేసినావు? సిగ్గు ఉందా అని అడుగుతున్నా. నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే ఒకసారి ఆలోచించుకో. ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాల మీద ఈరోజు నువ్వు మంత్రి పదవిని అనుభవిస్తూ ఉన్నావు. ఈరోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఆమెను ఎందుకు ఎమ్మెల్సీ చేయలేదు? ఆమెకు ఎందుకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు? నిన్ను ఎవరు మంత్రిగా రమ్మన్నారు? ఏ ప్రజలు ఉద్యమాలు చేసిండ్రు? ఈరోజు విద్యార్థుల ఆత్మ బలిదానాలు, వాళ్ళ ఆత్మలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి మీ పాలనను చూసి. నేను ఇక్కడ నుంచి ఇంకొకటి కూడా తెలియజేస్తున్నా కేటీఆర్కు, నీకు కనీసం కాంగ్రెస్ పార్టీని కానీ రాహుల్ గాంధీ గారిని కానీ విమర్శించే అర్హత లేదు. ఏమాత్రం విమర్శించే అర్హత, మాట్లాడే అర్హత ఉన్నది అని అంటే ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న హరీష్కే ఉంది. మాట్లాడితే చేస్తే హరీష్ మాట్లాడాలి ఏదన్నా, కానీ నీకు ఏ అర్హత ఉన్నదని మాట్లాడుతున్నావు? కేవలం నువ్వు దొడ్డిదారిన ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి, ఆయన కొడుకు కాబట్టి నువ్వు ఈరోజు మంత్రిగా పాలన చేస్తున్నావు. ఈరోజు తెలంగాణకు పట్టిన శని దరిద్రం మీ ముగ్గురు పాలనతోటి రాష్ట్రం ప్రజలందరూ నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అట్లాంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను నోటికొచ్చినట్టు అర్హత లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. 60 సంవత్సరాల నుంచి అది చేయలేదు, ఇది చేయలేదు, వీళ్ళే మాకు పట్టిన శని. మేం శనియా? కాంగ్రెస్ పార్టీ శనా? కాంగ్రెస్ పార్టీ శని అనుకుంటే ఈరోజు ఇచ్చింది ఎవరు? తెలంగాణ. అనుభవిస్తున్నది ఎవరు పదవులు? మొత్తం మాయ మాటలు చెప్పేది మీరు, మీ పార్టీ. నీకు కళ్ళు బైర్లు గమ్మినాయా? నువ్వేమన్నా కళ్ళున్న కబోతువా లేకుంటే ధృతరాష్ట్రునివా? మీ మేనిఫెస్టోలో పెట్టింది ఒక్కటన్నా మీరు ఇదివరకు ఫుల్ఫిల్ చేసింది ఉందా అని అడుగుతున్నా. మీరు మొట్టమొదటగా ఏ వాగ్దానం అయితే ఇచ్చిండ్రో ఆ వాగ్దానాన్నే మీరు పక్కకు పెట్టేసిండ్రు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్న మొదటి వాగ్దానాన్ని పక్కకు పెట్టి తుంగల దొక్కి ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు మీ నాన్న, అది నువ్వు మర్చిపోతున్నావా అని అడుగుతున్నా. అట్లాంటిది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తావా? నువ్వు 4 సీట్లు వస్తాయా నీ అమితిలో ముందుగలగలు, నువ్వు తెలంగాణలో చేసేది ఏంది పోయేదేంది అంటున్నావు. వాళ్ళే తెలంగాణ ఇవ్వకుంటే కేవలం మీ పార్టీకి ఉన్న 2 ఎంపీలే కొట్లాడితే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ రాకపోతుండే అని మీడియా ముఖంగా ఇప్పటికైనా బుద్ధి సోయి నేర్చుకొని పిచ్చి పిచ్చి అవాకులు చెవాకులు మాట్లాడొద్దని ముఖ్యమంత్రి గారి నుంచి
ఆ పార్టీ నాయకులందరికీ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఈరోజు మీ మాయ మాటలు నమ్మి మీకు ప్రజలు పట్టం కట్టి 63 స్థానాలు ఇస్తే కూడా మీరు జై తెలంగాణ అననోళ్లను, ముఖ్యమంత్రిని హైదరాబాద్ నుంచి పరుగులు పెట్టిస్తాం అన్నోళ్లను, ఇప్పుడు ఉన్న హోంమంత్రి నాయన నరసింహారెడ్డి గారిని గోసి ఉసిపెట్టట్టు కొడతాం అన్నోళ్ళు, అట్లాంటి వాళ్ళను ఈరోజు మీరు కలుపుకొని అట్లాంటి నాయకులతోటి మీకు పాలన చేతగాక అట్లాంటి నాయకులను కలుపుకొని పాలన చేస్తున్న మీరు సమర్థులా? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి విమర్శించే హక్కు మీకు ఉందా అని మేము అడుగుతా ఉన్నాం. ఏం కేటీఆర్ నువ్వేం మాట్లాడినావు? ఉద్యమంలో రాకముందు మీ నాన్న పార్టీ పెడతా ఉన్నప్పుడు ఏం మాట్లాడినావు? నీ వెనుక 300 మంది వస్తారా, నీ వెనుక 3 ఎమ్మెల్యేలు వస్తారా అని ఆ రోజు మాట్లాడినావు. ఈరోజు ఏం మాట్లాడుతున్నావు? ఖబర్దార్, ఇంకా ముందు తెలంగాణ ప్రజలకు మీ మీడియా ముఖంగా తెలియజెప్పాల్సింది చాలా ఉంది. అడ్డదారిన దొడ్డిదారిన వచ్చి ఈరోజు పదవులు అనుభవించుకుంటా ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ సహించేది లేదు అని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు ప్రజలు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు అని నిదర్శనం ఈరోజు సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజా గర్జనని. ఇప్పటికైనా అధికారం మదంతో కళ్ళు కప్పుకపోయి బైర్లు గమ్మిన మీరు ఆ పొరలను తొలగించుకొని కాంగ్రెస్ పార్టీని దిట్టుడే ధ్యేయమే లక్ష్యంగా అనుకోకుండా తెల్లారితే కాంగ్రెస్ పార్టీని కళ్ళల్లో పెట్టుకోకుండా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చినో అవి నెరవేర్చే దిశగా ఉండండి తప్ప మీరు 24 గంటలు మా పార్టీ నాయకులను తిట్టకుంటే తెల్లారది అనే రకంగా మీరు చేయకండి. కర్ణే ప్రభాకర్ గారికి కూడా ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాము, మీరు భజన చేయడం ఆపండి, ప్రజా సమస్యలు వినండి, అంతేగాని మా పార్టీ అధ్యక్షులను తిట్టిపోయకండి అని మేము తెలియజేస్తున్నాం. ఖబర్దార్ ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. కేటీఆర్కి ఇంకొక హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం. అవినీతి మా నాయకులు దోసుకున్నారు చేసినట్టు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. అవినీతికి చిరునామాయే నీ కుటుంబం. నీ చుట్టే అవినీతి ఉంది. నీకు ఏమాత్రం నీ కళ్ళు కరెక్ట్ పనిచేస్తే, నీ చెవులు కరెక్ట్ వినిపిస్తే, నువ్వు ఒక మంత్రివైన ఒక ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి నీకు అంత సమాచారం కూడా ఉంటుంది కాబట్టి అవినీతి ఏ మేరకు జరుగుతుంది, అసలు అవినీతి జరుపుతున్నదే మీరు అనేది కూడా మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. అవినీతి ఆరోపణలు మీ మీద వస్తే మీరు ఆ ఆరోపణలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టడం మీ ధ్యేయంగా పెట్టుకున్నారు. ముందు ఇంకా చాలా వాస్తవాలు కూడా మీ మీడియా ముఖంగా ప్రజలకు ముందు తెలియజేస్తున్నాం. ఇంకొకసారి మాత్రం రాహుల్ గాంధీ గారిని తిట్టడమే ధ్యేయంగా పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలు మా పార్టీ నాయకులు తరిమి కొట్టే రోజులు దగ్గరనే వస్తున్నాయని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలు 2019లో ఎలక్షన్లు పెట్టినా ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు ప్రజలు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మేము తెలియజేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ బలపడతా ఉంది. ఆయన సమర్థవంతమైన నాయకత్వం చేస్తూ ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే ఆయనే మా నాయకుడు. ఆయన నాయకత్వంలోనే మేము ఎలక్షన్స్ పోతాం. మేము 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలకు ఇంతకుముందు ఇచ్చిన హామీలను మీరిప్పుడు చెయ్యని వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ చేసి నిరూపించుకుంటుందని మీ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఏంటండి? ఒక్కటి చెప్పండి. అవునండి, హరీష్ రావు తిట్టచ్చు కదండి. హరీష్ రావు ఉద్యమంలో ముందు నుంచి ఉన్నాడు, కేటీఆర్ ఉద్యమంలో ముందు నుంచి లేడండి. అందుకోసం నేను అట్లా అన్నాను. ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకు మాట్లాడే హక్కు ఉంటుంది. ఉద్యమంలో పాల్గొనక దొడిదారిని వచ్చి ఇష్టమున్నట్టు అవాకులు చెవాకులు మాట్లాడతాము అని అంటే రాహుల్ గాంధీ గారితో భోజనాలు చేసినప్పుడు, రాహుల్ గాంధీ గారితో వాళ్ళ ఇంటికి పోయి కాళ్ళు మొక్కినప్పుడు అప్పుడు తెలవలేదండి రాహుల్ గాంధీ గారు ఏంది అనేది. అప్పుడు రాహుల్ గాంధీ గారు అప్పుడు ఎట్లా కనబడ్డారు, ఇప్పుడేమో మొత్తం కనబడతలేరండి. ఏం మాటలు మాట్లాడుతున్నాయనే. ఇంకా మీడియా బ్రదర్స్ మీకు అందరికీ ఇంకొకటి కూడా నేను చెప్తున్నానండి. నా మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. నేను కాంగ్రెస్ పార్టీలనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలనే ఉంటా. కాంగ్రెస్ పార్టీకి రాకముందు కూడా తెలంగాణ అజెండాగానే పనిచేసిన, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలనే ఉంటా. మేమందరం కలిసి
కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి రావడానికి ఒక సైనికుల్లాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మా నాయకుడు, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, అది కూడా చెప్తున్నాం.